నమస్కారం మేడం. నమస్తే సార్. నా పేరు రఘునందన్ అండి. నేను తెలంగాణ కళారత్నాలు అని యూట్యూబ్ ఛానల్ ప్రమోటర్ని. నేను కూడా ఒక సింగర్ని. కళాకారులు అందరూ కూడా చాలా బీదరికంగా ఉంటారు. కళాకారులకు 2 పూటల భోజనము, తర్వాత కూడు గుడ్డ నీడ ఉండాలని నేను ఒక కళాకారులందరినీ కూడా ఒక యూట్యూబ్ మాధ్యమంగా ఒక పుష్పగుచ్చలు ఎవరికైనా అవసరం ఉంటుందని, ఇంకా ఫ్యూచర్ జనరేషన్లో జెన్జెడ్ అనే ఒక కాన్సెప్ట్ను నేను కూడా దీని లోపల సమ్మిళితం చేసుకుంటూ చేస్తున్నానండి. మీ కళా ప్రయాణం గురించి చెప్పండి. మేము చిన్నతనంలోనే మా ఫాదర్ దగ్గర, మా తండ్రి మురళీధర్రావు మురికీకర్, ఆయన దగ్గరే స్వరాలు ముందుగా నేర్చాము. దాని తర్వాత కాలేజీలో రమా సుబ్బన ఆమె దగ్గర 4th ఇయర్ వరకు నేర్చి, దాని తర్వాత అనిలా ముతాలిక్ మేడం దగ్గర డిప్లొమా చేశాం. ఏం కళారూపం ఇది? మరి హిందుస్థానీ వోకల్. హిందుస్థానీ వోకల్. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు కాలేజీలో పనిచేస్తున్నారు? నేను 32 ఇయర్స్, 32 సంవత్సరాలు. 32 ఇయర్స్ కంప్లీట్. ఈ నెలకి కంప్లీట్ అవుతుంది. మీది ఘరానా ఏమన్నా ఉందా? మాది భాత్ఖండే ఘరానా సార్. భాత్ఖండే ఘరానా. మీరు ఇప్పటి వరకు ఎంతమంది పిల్లలను శిక్షణ ఇచ్చుంటారు సార్? 150 వరకు సర్టిఫికేట్, ఒక 10 మెంబర్స్ వరకు డిప్లొమా సార్. వెరీ గుడ్. ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయండి మీరు ఇచ్చిన ట్రైనింగ్ వల్ల? వచ్చినాయి సార్. సైనిక్ స్కూల్లో, ఓకే, మళ్ళీ గురుకుల పాఠశాలలు టెంపరీగా చేస్తున్నారు సార్ వాళ్ళు. ఓకే. మీరు కచేరీలు ఇచ్చారా ఎక్కడైనా? స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు ఇచ్చాం సార్. దాని తర్వాత ఇవ్వలే. కాలేజీలో చిన్న చిన్నవి ఏదైనా అకేషన్లో మీరు అంటే మీదేమైనా స్పెషల్ ప్రక్రియ ఉందా మీరు పాడడానికి ఏదైనా? లేదు సార్, అట్లేమీ లేదు. మా గురువు పరంపరతోటే మేము స్పెషలైజేషన్, అది వాళ్ళు ఎట్లా ఉన్నారో అట్లనే మేము కొన్ని. అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఖయాల్ అని అలాంటి, ఇప్పుడు అలాంటి మాది ఖయాలే. అదే మీరు దేనిలో బాగా ప్రదర్శన ఇవ్వగలరు? ఖయాలే సార్. ఖయాల్ భజన్స్. ఖయాల్ భజన్స్ బాగా. ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ ఇచ్చారు మేడం? మొత్తం డిస్ట్రిక్ట్ లెవెల్లో మొత్తం ఒక 20-30 విలేజెస్లలో ఇచ్చినాం సార్. సింగిల్గా సోలో ఇచ్చినాం. రాష్ట్రంలో అట్లాంటి రాష్ట్రేతర ఏమైనా ఇచ్చారా? వేరే రాష్ట్రాలు ఏమైనా ఇచ్చారా? వచ్చినుండే ఛాన్స్, కానీ ఆడపిల్లలని పంపలేదు. ఓకే. ఆ టైంలో చాలా. ఓకే. మీరు నేర్చుకున్నప్పుడు సంగీతానికి ఇప్పుడున్న పిల్లల సంగీతానికి ఏమైనా తేడా గమనించారా? చాలా ఉంది సార్. అప్పుడు భక్తి భావన అనేది ఆ గురువు పరంపరలో బాగా మేము ఆరితేరే వాళ్ళం. ఇప్పుడు వాళ్ళు ఏదో విద్య నేర్చుకుంటున్నామా అన్నట్టుగా వాళ్ళు వస్తున్నామా అంటే అంత డెడికేటెడ్గా నేర్చుకోవట్లేదు. ఆ టైంలో లాగా లేదు. వస్తున్నారు, నేర్చుతున్నారు, ఉంది టాలెంట్ పిల్లలలో. కానీ వాళ్ళు చాలా ఒక అదర్ యాక్టివిటీ కింద, సెకండరీ యాక్టివిటీ, చదువు మెయిన్ అంటారు. ఈ జీవనోపాధి ఎలా ఉందంటారు దీనిలో హిందుస్థానీ వోకల్? ఉంది సార్, మొత్తం నేషనల్ లెవెల్లో ఉంటుంది కదా. అవును, ఎక్కడైనా హిందుస్థానీ వోకల్ బాగానే. మన తెలంగాణలో ఎలా ఉందంటారు ప్రదర్శనలకు కానీ కార్యక్రమాలకు కానీ? సార్ అంటే భాషాపరంగా చూసి హిందుస్థానీ హిందీ కనుక కొంచెం తక్కువే, అంత ఎంకరేజ్మెంట్ లేదు. ఇప్పుడు ఉండే యూత్కి ఏం చెప్తారు? ఈ కళారూపం నేర్చుకోవాలంటే, ఇంకా కనుమరు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఉద్యోగ అవకాశాలు అంటే ఇది మన హిందుస్థానీ అనేది మొత్తం 3 వైపులా ఉంటుంది కదా భారతదేశంలో. అట్లా మేము ఎంకరేజ్ చేసి ప్రోత్సహిస్తాం సార్. అంతే. ఏమైనా అవార్డ్స్ వచ్చాయా మీకు? అవార్డ్స్ ఇక్కడ టీచర్, బెస్ట్ టీచర్ అవార్డ్ 2020లో కంగ్రాట్స్ అండి. మీ పిల్లలు ఇందులో ఉన్నారా? మా పాప కూచిపూడి డ్యాన్స్లో డిప్లొమా సార్. మొన్ననే రీసెంట్గా మ్యారేజ్ అయింది. ఓకే. ఆమె డిప్లొమా ప్రశాంత్ దగ్గర. ఇంకా ఎంత ఉంది మీకు సర్వీస్? ఇంకా 5 years సార్ కంప్లీట్. ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నారు? నేను వర్క్ డిప్యూటేషన్ నిజామాబాద్, వరంగల్. ఓకే. ఎవరైనా ఇంకా బాగా మీరు ఇంకా నేర్పించి మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ మన ఈ కళారూపాన్ని బాగా పెంపొందించి బాగా చేయండి. థ్యాంక్స్ అండి. నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక సీనియర్ కళాకారిణి నిజామాబాద్ కాలేజీలో వారు హిందుస్థానీ వోకల్ గురువు గారు, వారు గురు శిష్య పరంపర కింద ఈ కార్యక్రమాన్ని నేర్చుకున్నారు. వారికి మనము శుభాకాంక్షలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.